Hello everyone. Now we are going to discuss about the execute query method in Microsoft Dynamics. సో ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను లెడ్జర్ జర్నల్ టేబుల్ తీసుకున్నాను. లెడ్జర్ జర్నల్ టేబుల్లో మనకి ఏఎక్స్లో ఉన్న అన్ని జర్నల్స్ లైక్ జనరల్ లెడ్జర్లో ఉండే జనరల్ జర్నల్, అలానే అకౌంట్ రిసీవబుల్స్లో ఉండే పేమెంట్ జర్నల్స్, పేయబుల్స్లో ఉండేవి అండ్ పేరోల్ మాడ్యూల్లో ఉండే జర్నల్స్ కానీ ఇవన్నీ వచ్చి సిట్ అయ్యేది సింగిల్ టేబుల్, లెడ్జర్ జర్నల్ టేబుల్. సో దీంట్లో మనకి ఏంటంటే హెడర్ డేటా ఉంటుంది. లైన్స్ డేటా వచ్చి లెడ్జర్ జనరల్ ట్రాన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ జర్నల్స్ మెయింటైన్ అయ్యేటప్పుడు ఇది జర్నల్ టైప్ అనే ఇనం వాల్యూతో బైఫర్కేట్ చేస్తుంది అనమాట రికార్డ్స్ని. ఇక్కడ డైలీ జర్నల్ ఉంది, కస్టమర్ పేమెంట్ జర్నల్ ఉంది, సిమిలర్లీ ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, పేరోల్ జర్నల్స్, అలా చాలా టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి. ఇది లెడ్జర్ జర్నల్ టేబుల్లో మనకి జర్నల్ టైప్ ఫీల్డ్ కదా. ఇఫ్ ఐ గో టు ద జర్నల్ టైప్ ఫీల్డ్ అండ్ ద ప్రాపర్టీస్, సి ద ఇనమ్ ఈజ్ లెడ్జర్ జర్నల్ టైప్. అండ్ ఇనమ్స్లో నేను లెడ్జర్ జర్నల్ టైప్కి వస్తే ఇవన్నీ మనకున్న టైప్ ఆఫ్ జర్నల్స్ అనమాట. ఏఎక్స్లో ఉండే జర్నల్స్ అన్నీ ఇవి. సో ఇవన్నీ ఇందులో మనకి బైఫర్కేట్ అవుతూ లెడ్జర్ జర్నల్ టేబుల్లోనే మెయింటైన్ అవుతాయి. అండ్ లెడ్జర్ జర్నల్ ట్రాన్స్లోనేమో ఆ జర్నల్కి సంబంధించిన లైన్స్ ఉంటాయి. సో అయితే ఈ టేబుల్ని నేను ఈ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను టు ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జిక్యూట్ క్వెరీ. అండ్ ఈ టేబుల్ని నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను, ఐకేసిఎస్ జర్నల్స్ అని. దీంట్లో డేటా సోర్స్గా ఈ లెడ్జర్ జర్నల్ టేబుల్ యాడ్ చేశాను. అండ్ డిజైన్స్లో ఈ లెడ్జర్ జర్నల్ టేబుల్ని గ్రిడ్లో తీసుకుని అండ్ ఒక డేటా గ్రూప్ క్రియేట్ చేశాను కొన్ని సెలెక్టెడ్ ఫీల్డ్స్ కోసం. సో డేటా గ్రూప్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఫీల్డ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. టేబుల్ లెవెల్లో ఫీల్డ్ గ్రూప్స్లో ఉండే డేటా గ్రూప్. సో ఇందులో ఫీల్డ్స్ జర్నల్ నెంబర్, జర్నల్ నేమ్, జర్నల్ టైప్, రిజర్వ్ డేట్ ఇవన్నీ తీసుకున్నాను. సో ద ఫామ్ లుక్స్ లైక్ దిస్ నౌ. ఇక్కడ మనకి జర్నల్ నెంబర్, జర్నల్ టైప్, రివర్సింగ్ డేట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే. సో ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఫామ్ డేటా సోర్స్ లెవెల్లో డేటా సోర్స్ ఓవర్ రైడ్ మెథడ్స్లో ఉంటుంది. ఇక్కడ మెథడ్స్ మీద ఓవర్ రైడ్ మెథడ్స్లోకి వెళ్తే ఎలా అయితే మనకి టేబుల్ ఓవర్ రైడ్ మెథడ్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివన్నీ ఉన్నాయో అలానే ఫామ్ డేటా సోర్స్లో కూడా ఓవర్ రైడ్ మెథడ్స్ ఉంటాయి. ఫామ్ లెవెల్లో ఉంటాయి, ఫామ్ కంట్రోల్ లెవెల్లో ఉంటాయి. మెథడ్స్ ఉన్న చోటల్లో ఈ ఓవర్ రైడ్ మెథడ్స్ ఉంటాయి ఇన్ కేస్ దానికి ఒక పేరెంట్ క్లాస్ ఉంటాయి కనుక. సో ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ క్వెరీ యాడ్ చేసుకుంటాము. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూట్ క్వెరీ అంటే మనకి ఫామ్లో డేటా సోర్స్ని కూడా ఒక క్వెరీ అనే చెప్తాం. క్వెరీ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఫెచెస్ డేట్. మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఎ క్వెరీ, ఏఓటి క్వెరీ ఉంది, వ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే డేటాబేస్ నుంచి, టేబుల్స్ నుంచి మనకి డేటా ఫెచ్ చేస్తాయి, అండర్లైన్ టేబుల్స్ నుంచి డేటా తెస్తాయి. సో వాటన్నిటిని మన ఏఓటి క్వెరీస్ అంటాం వాటిని. అయితే ఇప్పుడు ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్ట్ టేబుల్ ఆర్ సెలెక్ట్ కస్ట్ టేబుల్ అని రాశాను. అదేం చేస్తుంది? కస్ట్ టేబుల్ నుంచి డేటా తెస్తుంది. అది ఒక సింపుల్ క్వెరీ. అట్లానే ఇక్కడ ఈ డేటా సోర్స్ లెడ్జర్ జర్నల్ టేబుల్ అనేది మనకి లెడ్జర్ జర్నల్ టేబుల్లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తుంది. సో ఫామ్కి ఈ డేటా సోర్స్ కూడా క్వెరీయే. అందుకే ఇక్కడ మనం ఏఓటి క్వెరీస్, వ్యూస్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటాం. టేబుల్స్ కానీ వేసుకొని జాయిన్ చేసుకోవచ్చు, లింక్ టైప్ సెట్ చేసుకోవచ్చు అట్లా. అయితే ఇప్పుడు లెడ్జర్ జర్నల్ టేబుల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. ఇందులో ఈ మెథడ్ నేమ్ క్లియర్గా చూస్తే ఎగ్జిక్యూట్ క్వెరీ ఆ నేమ్లోనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద క్వెరీ, అంటే క్వెరీని రన్ చేస్తుంది అది. ఆహ్, ఈ పర్టిక్యులర్ ఇప్పుడు మనకి టేబుల్‌లో ఉన్న ఓవర్ రైడ్ మెథడ్స్ అన్నీ ఆ టేబుల్ మీద ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ట్రిగ్గర్ అవుతాయి. ఇప్పుడు ఇన్సర్ట్ ఉంది. రికార్డ్ ఇన్సర్ట్ పడుతున్నప్పుడు కాల్ అవుతది. అలాగే అప్డేట్, అందులో ఒక రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. అలానే ఈ ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఇది బ్యాక్ ఎండ్‌లో మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ అయ్యి ఆ డేటా ఫెచ్ చేసేటప్పుడు ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. టు సీ దట్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది? అది ఆ డేటా సోర్స్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేసి మనకి ఫామ్ లెవెల్‌లో చూపిస్తుంది. రైట్? సో అందుకని ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కంపల్సరీ. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫామ్, డీబగ్గర్ హిట్ అయింది ఎగ్జిక్యూట్ క్వెరీకి. ఎందుకంటే అది డేటాని తీసుకొస్తుంది. ఇందులో ఉన్న సూపర్ నుంచి బేస్ మెథడ్కి వెళ్ళి అది డేటాని ఫెచ్ చేసి ఫామ్ లెవెల్లో చూపిస్తుంది అనమాట.
సో ఎగ్జిక్యూట్ క్వెరీ ఈజ్ a method which runs the query and brings data from the underlying tables. ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఈ క్వెరీని రన్ చేసి ఈ పర్టికులర్ క్వెరీని రన్ చేసి దాని కింద ఉన్న టేబుల్స్లో నుంచి డేటా తీసుకొస్తుంది అనమాట. అది ఎగ్జిక్యూట్ క్వెరీ చేసే పని. ఇందులో మనం సూపర్ ఆపేసాం అనుకోండి, ఆ క్వెరీని రన్ చేయడం అనే ప్రాసెస్ ఆగిపోతుంది. సో అప్పుడు డేటా ఫెచ్చింగ్ అవ్వదు. సో ఖచ్చితంగా డేటా రావాలంటే ఎగ్జిక్యూట్ క్వెరీ రన్ అయితేనే, అంటే అస్సలు ఇప్పుడు టేబుల్ బఫర్లోకి డేటా ఎప్పుడు వస్తుంది? సెలెక్ట్ రన్ అయితేనే, ఆ క్వెరీ రన్ అయితేనే ఆ బఫర్లోకి డేటా వస్తుంది. సిమిలర్లీ ఈ డేటా సోర్స్లోకి డేటా ఎప్పుడు వస్తుంది? ఈ ఎగ్జిక్యూట్ క్వెరీలో ఉన్న క్వెరీ రన్ అయితేనే వస్తుంది. ఈ ఈ లెడ్జర్ జనరల్ టేబుల్ అనే క్వెరీ రన్ అయితేనే మనకి ఆ డేటా వస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అప్పుడే మనకి వస్తుంది. ఆల్సో ఫామ్ ఓపెన్ చేశాక ఒకసారి ఇది హిట్ అవుతుంది. ఆల్సో మనం రీఫ్రెష్ చేసినప్పుడు, ఎవ్రీ టైం ఫామ్ రీఫ్రెష్ చేస్తున్నామంటే ఏమవుతుంది? అది డేటాబేస్కి వెళ్ళి ఫ్రెష్ డేటా తీసుకొచ్చి మనకి ఫామ్ లెవెల్లో చూపిస్తుంది, రైట్? సో రీఫ్రెష్ చేసినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అవుతుంది. చూడండి, రీఫ్రెష్ చేయగానే ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అయింది. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ రీఫ్రెష్ ఆర్ వెన్ యూ ఓపెన్ ఎ ఫామ్, ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది కంపల్సరీ హిట్ అవుతుంది. అండ్ రన్ టైంలో కూడా నేను ఏదైనా బటన్ క్లిక్ అప్పుడు మళ్ళీ డేటా ఫ్రెష్గా తీసుకురమ్మన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫామ్లో పైన రీఫ్రెష్ అనే బటన్ ఉంది. అది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? రీఫ్రెష్ అంటే డేటా అంతా మళ్ళీ ఫెచ్ చేసుకుంటుంది, ఫ్రెష్ డేటా తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. సో అలా రీఫ్రెష్ కొట్టినప్పుడు కూడా ఈ ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఆ క్వెరీని రన్ చేసి ఆ డేటా తీసుకొస్తుంది. సో టు దీస్ టు సీ దిస్ క్లియర్లీ, ఆ క్వెరీ ఎలా కనపడుతుందో చూడడానికి ఐఎమ్ రైటింగ్ దిస్ సింటాక్స్, దిస్ డాట్ క్వెరీ. దిస్ అంటే ఏంటి? ఇక్కడ డేటా సోర్స్లో మనకి దిస్ అంటే ఈ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది. డేటా సోర్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనం డేటా సోర్స్ నేమ్ ఇచ్చి _ds అని ఇవ్వాలి. ఆ తర్వాతే దాంట్లో ఉన్న మెథడ్స్ కానీ అవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ దిస్ డాట్ ఎగ్జిక్యూట్ క్వెరీ అని రాశాను అనుకోండి. దిస్ డాట్ ఎగ్జిక్యూట్ క్వెరీ రాసి నేను మనకి ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే మనకి డైనమిక్ క్వెరీస్ బాగా తెలిసి ఉండాలి, అప్పుడే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో నేను క్వెరీ క్లాస్కి ఒక బఫర్ క్రియేట్ చేశాను. ఒక బఫర్ క్రియేట్ చేసి దాంట్లోకి నేను సారీ నాట్ దిస్ దిస్ డాట్ క్వెరీ దిస్ డాట్ క్వెరీని తీసుకుంటున్నాను. అంటే ఇందులో ఈ ఫామ్లో ఉన్న క్వెరీని తీసుకుంటున్నాను నేను, రైట్? ఈ ఫామ్లో ఉన్న క్వెరీని ఫెచ్ చేసి క్వెరీ క్లాస్లోకి దాన్ని పాస్ చేశాను అనమాట. సో ఇది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి ఇఫ్ ఐ రీఫ్రెష్ ద ఫామ్, మనకి ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అవుతుంది కదా. ద లేటెస్ట్ కోడ్ ఈజ్ నాట్ దే. మనం కోడ్ చేంజ్ చేసినప్పుడల్లా ఆ ఫామ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి, అప్పుడే అది లేటెస్ట్ కోడ్తో లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐకేసిఎస్ జర్నల్స్ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే just a second, let's compile this again. Close and reopen the form. Closing and reopening the form. So execute query should get triggered now. I think there is some sync issue. Let me close and reopen this. Sir, compile చేద్దాం. సో ఎగ్జిక్యూట్ క్వెరీలో నేను బ్రేక్ పాయింట్ సెట్ చేశాను. అండ్ లెట్స్ ఓపెన్ ద ఫామ్ వన్ మోర్ టైం. సో ఫామ్ ఓపెన్ చేయగానే ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అయింది. సో లేటెస్ట్ కోడ్ కూడా నాకు కనిపిస్తుంది. ఇక్కడ నేను క్రియేట్ చేసిన క్వెరీ క్లాస్ చూడండి, నల్ ఉంది, దాంట్లో ఏం లేదు. కానీ ఇక్కడ నేను క్వెరీ ఈక్వల్ టు దిస్ డాట్ క్వెరీ అన్నప్పుడు ఈ ఫామ్లో రన్ అవుతున్న క్వెరీని నేను ఈ జనరల్ మన డైనమిక్ క్వెరీ ఉంది కదా దాంట్లోకి మూవ్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక క్వెరీ క్లాస్లోకి మూవ్ చేస్తున్నాను. క్వెరీ అనేది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లాగే ఉంటుంది. ఇఫ్ యు సీ ఇక్కడ క్యూ ప్రెజెంట్ నల్ ఉంది కదా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయగానే క్యూలోకి ప్రెజెంట్ క్వెరీ మూవ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఆ క్వెరీ క్లియర్గా చూపిస్తుంది మనకి సెలెక్ట్ ఫస్ట్ ఫాస్ట్ ఫ్రమ్ లెడ్జర్ జనరల్ టేబుల్. సో ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఉన్న క్వెరీ ఏంటి? లెడ్జర్ జనరల్ టేబుల్. లెడ్జర్ జనరల్ టేబుల్ మీద సెలెక్ట్ ఆపరేషన్ జరిగి ఆ డేటా తీసుకొస్తుంది అనమాట. సో క్లియర్లీ వీ కెన్ సీ దట్ అది క్వెరీ ఎప్పుడు వెనకాల బ్యాక్ ఎండ్లో సెలెక్ట్ స్టేట్మెంట్స్ లాగే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది.
మనం వేర్ కండిషన్ పెట్టామనుకోండి, రేంజెస్ యాడ్ చేసామనుకోండి, వేర్ కండిషన్ వస్తుంది. అట్లా జాయిన్ చేసామనుకోండి, ఇక్కడ సెలెక్ట్ జాయిన్ అని చెప్పి వస్తుంది ఇంకో డేటా సోర్స్ యాడ్ చేస్తే. అట్లా మనకి కంప్లీట్ క్వెరీలో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో కీపింగ్ దిస్ సైడ్, ఇది కమెంట్ చేసి, నౌ వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్, ఐ హ్యావ్ టు బ్రింగ్ ద, లెట్ మీ ఓపెన్ ద ఫామ్ వన్స్. సో ఈ ఫామ్లో నాకేంటి ఇప్పుడు అన్ని టైప్ ఆఫ్ జర్నల్స్ కనిపిస్తున్నాయి. డైలీ జర్నల్, కస్టమర్ పేమెంట్ జర్నల్, పేరోల్ జర్నల్స్ అన్నీ కనపడుతున్నాయి. కానీ నాకు ఈ ఫామ్లో ఓన్లీ కస్టమర్ పేమెంట్ జర్నల్ ఒకటే చూపిద్దాం అనుకుంటున్నాను ఫామ్ ఓపెన్ అయినప్పుడు. సో అంటే ఈ ఈ ఎగ్జిక్యూట్ క్వెరీతో మనం ఆ డేటాని ఫిల్టర్ చేయొచ్చు. అంటే ఆ క్వెరీని ఫిల్టర్ చేయొచ్చు. దాని మీద ఒక వేర్ కండిషన్ యాడ్ చేయొచ్చు. అలానే ఇంకో డేటా సోర్స్‌ని జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేసి దాని మీద రేంజ్ అప్లై చేయొచ్చు. ఇలా క్వెరీని రన్ టైమ్‌లో మోడిఫై చేయడానికి ఈ ఎగ్జిక్యూట్ క్వెరీ అనే ఓవర్రైడ్ మెథడ్‌ని యూజ్ చేస్తాం ఎక్కువ. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండ్ డైనమిక్ క్వెరీస్ మీద బాగా కమాండ్ ఉంటేనే మీకు ఇది అర్థమవుతుందన్నమాట. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఐయామ్ రైటింగ్ ద లాజిక్ లైక్ దిస్. ఫర్ నౌ క్యూ ఈక్వల్ టు దిస్ డాట్ క్వెరీ తీసేస్తున్నాను. క్వెరీ బఫర్ ప్రజెంట్ అవసరం లేదు, జస్ట్ అక్కడ డిక్లేర్ చేసి పెట్టాను. సో ఇక్కడ దిస్ డాట్ క్వెరీ, దిస్ డాట్ క్వెరీ అంటే ఏంటి, ఈ ఫామ్ ఒక క్వెరీ, ఇప్పుడు రన్ అవుతున్న క్వెరీ. ఓకే, దాంట్లో డాట్ డేటా సోర్స్ టేబుల్. ఇక్కడ టూ మెథడ్స్ ఉంటాయి. డేటా సోర్స్ టేబుల్ ఒకటి ఉంటుంది మనకి, యాడ్ డేటా సోర్స్ అని ఉంటుంది. దీనికి డిఫరెన్స్ క్లియర్గా తెలియాలి. యాడ్ డేటా సోర్స్ అంటే ఏంటి, మనం క్వెరీకి ఇంకో డేటా సోర్స్ యాడ్ చేస్తున్నట్టు. మనం డైనమిక్ క్వెరీ వాడుతున్నప్పుడు కూడా యాడ్ డేటా సోర్స్ చెప్పే మనం ఒక్కొక్క టేబుల్ని యాడ్ చేస్తూ ఉంటాం దానికి. అండ్ దానికి యాడ్ లింక్స్ అని, రేంజెస్ అని అవన్నీ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ నాకేంటి, ఉన్న క్వెరీ మీద, అంటే ఆల్రెడీ ఉన్న డేటా సోర్స్ మీద, ఈ క్వెరీలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్ దట్ ఈస్ లెడ్జర్ జర్నల్ టేబుల్, ఆల్రెడీ ఉన్న డేటా సోర్స్ మీద నేను రేంజ్ అప్లై చేయాలి. అలా ఆల్రెడీ ఉన్న డేటా సోర్స్ని కాల్ చేసుకోవాలన్నప్పుడు మనం డేటా సోర్స్ టేబుల్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. యాడ్ డేటా సోర్స్ వాడకూడదు. యాడ్ డేటా సోర్స్ అంటే కొత్త డేటా సోర్స్ యాడ్ అవుతుంది. నేను కొత్త డేటా సోర్స్ యాడ్ చేయడం కాదు కదా, ఉన్న డేటా సోర్స్ మీద నేను రేంజ్ అప్లై చేయాలి. అందుకని డేటా సోర్స్ టేబుల్ వాడతాం. సో ఈ రెండిటికి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలియాలి మీకు. డేటా సోర్స్ టేబుల్ అంటే ఆల్రెడీ అందులో ఉన్న ఆ క్వెరీలో ఆల్రెడీ ఉన్న టేబుల్ని ఫెచ్ చేస్తున్నట్టు. యాడ్ డేటా సోర్స్ అంటే ఆ క్వెరీకి కొత్త డేటా సోర్స్ని యాడ్ చేస్తున్నట్టు. సో దెర్ ఈస్ ఎ క్లియర్ డిఫరెన్స్. సో డేటా సోర్స్ టేబుల్ అండ్ యాడ్ డేటా సోర్స్ టేబుల్, రిమెంబర్ దిస్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఈ డేటా సోర్స్ టేబుల్ మనకి ఇన్పుట్ ఏం అడుగుతుంది, టేబుల్ ఐడి అడుగుతుంది. అండ్ వాట్ ఈస్ దట్ టేబుల్, లెడ్జర్ జర్నల్ టేబుల్. అండ్ మన టేబుల్ ఐడి ఫెచ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చి టేబుల్ నమ్, రైట్, టేబుల్ నమ్. అండ్ ద టేబుల్ నేమ్ ఇస్ లెడ్జర్ జర్నల్ టేబుల్. ఓకే, సో దీంతో నాకు ఈ క్వెరీలో ఉన్న డేటా సోర్స్ వస్తుంది, రైట్. ఆ డేటా సోర్స్ వస్తుంది. ఆ వచ్చిన డేటా సోర్స్ని నేను క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ క్లాస్ ఉంది కదా, మన డైనమిక్ క్వెరీలో ఎట్లయితే డేటా సోర్సెస్ని కాపీ చేసి ఒక బఫర్లో పెట్టుకుంటామో, ఇక్కడ కూడా నేను ఒక బఫర్ క్రియేట్ చేస్తున్నా, లెడ్జర్ టేబుల్ డిఎస్. ఓకే, దిస్ ఈస్ ద బఫర్ ఆఫ్ క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ క్లాస్. అండ్ క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ క్లాస్ మెయింటైన్స్ ద డేటా సోర్స్. సో ఇప్పుడు ఈ ఫెచ్ చేసుకున్న డేటా సోర్స్ని, ఆల్రెడీ క్వెరీలో ఉన్న డేటా సోర్స్ని ఫెచ్ చేసుకుని నేను దాన్ని దీనికి అసైన్ చేశాను అనమాట, ఫర్దర్ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి. ఇక్కడే ఆ డేటా సోర్స్ డాట్ యాడ్ లింక్ అలాంటివన్నీ చేయలేం కదా, ఒకటే లైన్లో అన్నీ చేయలేం కాబట్టి దాన్ని ఒక బఫర్లోకి తీసుకొని దాని మీద ఎడిషనల్ ఇంకేమేమి మెథడ్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను డేటా సోర్స్ని ఫెచ్ చేసుకున్నాను దీంట్లోకి. నెక్స్ట్ ఏం చేయాలి, దీంట్లో రేంజ్ అప్లై చేయాలి. అంటే వేర్ కండిషన్ అప్లై చేయాలి, అప్పుడే కదా ఫిల్టరింగ్ జరుగుతుంది. ఆ వేర్ ఏమని చెప్పాలి నాకు, అన్ని జర్నల్ టైప్స్ కాదు, ఐ వాంట్ ఓన్లీ కస్టమర్ పేమెంట్ జర్నల్ అనేది నేను ఆ రేంజ్లో పాస్ చేయాలి. సో రేంజ్ అనేది దేని మీద అప్లై చేస్తున్నాం మనం, జర్నల్ టైప్ ఫీల్డ్ మీద. అంటే దిస్ ఈస్ ద జర్నల్ టైప్ ఫీల్డ్. మీరు ఫ్రంట్ ఎండ్లో పర్సనలైజ్ చేసిన D365లో ఫామ్ ఇన్ఫర్మేషన్ చూసినా మీకు ఆ టేబుల్ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది, టేబుల్ అండ్ ఫీల్డ్. ఓకే, నౌ వీ కెన్ సీ ఇట్ ఈస్ జర్నల్ టైప్. సో నేను డిఎస్ డాట్ యాడ్ రేంజ్, యాడ్ రేంజ్, యాడ్ రేంజ్ ఏం అడుగుతుంది, ఫీల్డ్ ఐడి అడుగుతుంది. ఏ ఫీల్డ్ మీద మనం రేంజ్ అప్లై చేయబోతున్నాం, అంటే ఏ ఫీల్డ్ మీద వేర్ కండిషన్ రాయబోతున్నాం అనేది. సో దీనికి మనము
ఫీల్డ్ నెంబర్ తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం, ఫీల్డ్ నమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఫీల్డ్ నమ్కి ఇన్పుట్స్ ఏమిస్తాం, టేబుల్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఫీల్డ్ ఇవ్వాలి. టేబుల్ లెడ్జర్ జర్నల్ టేబుల్, లెడ్జర్ జర్నల్ టేబుల్ అండ్ ఫీల్డ్ వచ్చి మనకి జర్నల్ టైప్, రైట్, జర్నల్ టైప్. సో ఈ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేస్తుంది. టేబుల్ నమ్లో అయితే జస్ట్ టేబుల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, కానీ ఫీల్డ్ నమ్లో మాత్రం మనం టేబుల్ అండ్ ఫీల్డ్ కూడా చెప్పాలి. ఓకే, ఈ ఫీల్డ్ని నేను యాడ్ రేంజ్లో యాడ్ చేసి డాట్, దీన్ని కూడా కావాలంటే మనం క్వెరీ బిల్డ్ రేంజ్లో కాపీ చేసుకోవచ్చు, డైనమిక్ క్వెరీలు. క్వెరీ బిల్డ్ రేంజ్, ఇది కూడా ఒక క్లాస్. ఇదేం మెయింటైన్ చేస్తుంది, ఇది రేంజెస్ని కాపీ చేసి పెట్టుకుంటుంది. జర్నల్ టైప్ రేంజ్ అని పెట్టుకోవచ్చు దీని పేరు, జర్నల్ టైప్ రేంజ్. ఓకే, జర్నల్ టైప్ రేంజ్లోకి నేను ఈ డేటా సోర్స్కు అప్లై చేసిన రేంజ్ని కాపీ చేసుకుంటున్నాను ఇప్పుడు, రైట్. ఇలా అయినా చేయొచ్చు, లేదు నేను డైరెక్ట్గా ఒకటే లైన్లో రాసేసుకుంటాను అనుకుంటే ఇక్కడే మనం లెడ్జర్ జర్నల్ టేబుల్ డిఎస్ కాపీ చేసేసుకుని ఇట్లా సింగిల్ లైన్లో అయినా ప్లేస్ చేసేయచ్చు. డాట్ వాల్యూ, వాల్యూ ఆఫ్ క్వెరీ వాల్యూ, క్వెరీ వాల్యూ దానికి ఏ వాల్యూతో ఫిల్టర్ చేస్తున్నాం, వేర్ కండిషన్లో ఈక్వల్ టు తర్వాత ఏం పెడుతున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. సో లెడ్జర్ జర్నల్ మనకి లెడ్జర్ జర్నల్ టేబుల్లో జర్నల్ టైప్ అనే ఫీల్డ్కి ఉండే ఇనం ఏంటిది, లెడ్జర్ జర్నల్ టైప్. ఇఫ్ యూ గో టు ద ప్రాపర్టీస్ ఇక్కడ ఇనం టైప్ అని కనపడుతుంది, అది లెడ్జర్ జర్నల్ టైప్. సో ద సేమ్ వీ కెన్ సీ హియర్ ఆల్సో, లెడ్జర్ జర్నల్ టైప్ అండ్ అందులో ఉన్న జర్నల్స్ ఇవన్నీ. ఇందులో కస్టమర్ పేమెంట్ వచ్చి కస్ట్ పేమెంట్ అనమాట. సో ఈ వాల్యూని మనం పాస్ చేయాలి ఇక్కడ. సో ఆ బేస్ ఇనం లెడ్జర్ జర్నల్ టైప్ అని ఇచ్చి స్కోప్ రిజల్యూషన్ ఇస్తే మనకి డ్రాప్ డౌన్ వస్తుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కస్ట్ పేమెంట్. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం చేశాను నేను, డేటా సోర్స్లో రేంజ్కి అప్లై, రేంజ్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఒక ఫీల్డ్ మీద అప్లై చేసి దానికి వాల్యూ పాస్ చేశాను, కస్టమర్ పేమెంట్ అవ్వాలి అని, రైట్. ఇట్లా అయినా చేయొచ్చు, లేదా రేంజ్ని ఫస్ట్ దీంట్లో కాపీ చేసేసుకుని తర్వాత జర్నల్ టైప్ డాట్ రేంజ్ డాట్ వాల్యూ ఎక్కడైనా పాస్ చేసుకోవచ్చు, ఇట్లా అయినా చేయొచ్చు, బోత్ ఆర్ సేమ్. ఇట్లా ఎప్పుడు చేస్తామంటే ఆ రేంజ్ మీద మల్టిపుల్ వాల్యూస్ అప్లై చేయాల్సి ఉందనుకోండి, ప్రతిసారి ఈ పెద్ద లైన్ రాసే బదులు ఏం చేస్తామంటే ఆ రేంజ్ని కాపీ చేసి పెట్టుకుని కావాల్సినప్పుడు వేరే వేరే ప్లేసెస్లో మనం ఆ రేంజ్ని అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఆఫ్ క్వెరీ వాల్యూ మన ఇనం లెడ్జర్ జర్నల్ టైప్ అండ్ దాంట్లో ఉండే బేస్ ఇనం, ఇనం వాల్యూ ఏంటి, కస్ట్ పేమెంట్, రైట్. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లైన్ హోల్ లైన్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ డిఫరెంట్ 2 లైన్స్ కింద స్ప్లిట్ చేసి మనం ఫస్ట్ రేంజ్ని ఒక చోట కాపీ చేసుకుని తర్వాత దాంట్లో వాల్యూ అప్లై చేస్తాం. ఓకే, దిస్ బోత్ ఆర్ సేమ్ అనమాట, రెండు ఒకేలాగా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే లెట్స్ కంపైల్ దిస్. సో ఎవ్రీ టైం చేంజెస్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్ ద చేంజెస్. ఓకే, ఇక్కడ స్టార్ మార్క్ పోయింది, సో ఇట్ గాట్ సేవ్డ్. ఇప్పుడు ఒకసారి ఫామ్ని అదే యూ కెన్ కంపైల్ ఆర్ ఇక్కడ మెథడ్ని కంపైల్ చేస్తాం కాబట్టి ఇట్ గాట్ కంపైల్. అండ్ ఇప్పుడు ఫామ్ని ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ఓన్లీ కస్టమర్ పేమెంట్ జర్నల్స్. వేరే జర్నల్స్ ఏం కనపడట్లేదు, ఓవరాల్గా మనకి కస్టమర్ పేమెంట్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కస్టమర్ పేమెంట్. ఇదేమో డిస్క్రిప్షన్, మనకి ఇది జర్నల్ టైప్, యాక్చువల్ వాల్యూ వచ్చి ఇది జర్నల్ టైప్ మీద కదా మనం రేంజ్ అప్లై చేసింది. సో కస్టమర్ పేమెంట్ ఇట్లా ఫిల్టర్ చేసాం మనం. సో రన్ టైంలో నేను క్వెరీ మీద ఒక రేంజ్ అప్లై చేశాను. సో ఈ క్వెరీ అనేది నాకు బ్యాక్ ఎండ్లో ఎలా కనపడుతుందో చూద్దాం. ఈ ఈ క్యూ ఉంది కదా, ఇప్పుడు నేను క్యూ ఈక్వల్ టు అగైన్ దిస్ డాట్ క్వెరీ అని రాస్తాను. దిస్ డాట్ క్వెరీ రాస్తే ఇప్పుడు క్వెరీ మీద రేంజెస్ అప్లై అయినాయి కదా, అది మనకి బ్యాక్ ఎండ్లో ఎలా చూపిస్తుందో చూద్దాం. ఐఎమ్ రిమూవింగ్ దిస్ లైన్.
ఇక్కడ మళ్ళీ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి లెట్స్ రీఓపెన్ ద ఫామ్ అగైన్. ఫామ్ ఓపెన్ చేయగానే ఎగ్జిక్యూట్ క్వెరీ ఫస్ట్ వన్ టైం రన్ అవుతుంది కంపల్సరీ. మళ్ళీ రీఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వెరీ ఫస్ట్ క్యూ జస్ట్ బ్లాంక్. మనం ప్రెజెంట్ క్వెరీలో ఉన్న డేటా సోర్స్ నేమో ఈ లెడ్జర్ టేబుల్ డిఎస్లోకి కాపీ చేసుకున్నాం. సో అది దీంట్లోకి వస్తుంది, సెలెక్ట్ ఫస్ట్ ఫాస్ట్ అనేది. అండ్ రేంజ్ అనేది ఇక్కడ నల్ ఉంది. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో అది మనకి రేంజ్ కూడా ఈ వాల్యూ ఇందులో తెచ్చుకుంటుంది. ఓకే, దెన్ రేంజ్కి మనం వాల్యూ అప్లై చేసాం కదా. ఫైనల్గా ఈ ఏ ఈ ఫామ్లో ఉన్న క్వెరీ మొత్తాన్ని నేను మాడిఫై చేశాను. దానికి ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుని రేంజ్కి దాని మీద రేంజ్ అప్లై చేశాను. సో ఫైనల్గా ఈ వాల్యూ మొత్తం ఈ ఫామ్లో ఉన్న క్వెరీని మళ్ళీ తీసుకుని ఒక క్వెరీ బఫర్లోకి మూవ్ చేస్తున్నా క్యూ అనే దాంట్లోకి. క్యూ ప్రెసెంట్ బ్లాంక్ ఉంది బికాస్ దాంట్లోకి ఇంకా ఏం మూవ్ చేయలేదు కదా. నేను ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్యూ మీద కర్సర్ పెడితే వీ కెన్ క్లియర్లీ సీ దట్ సెలెక్ట్ స్టేట్మెంట్. బ్యాక్ ఎండ్లో సెలెక్ట్ స్టేట్మెంట్ లాగే రన్ అవుతుంది. సెలెక్ట్ ఫస్ట్ ఫ్రమ్ లెడ్జర్ జర్నల్ టేబుల్ వేర్ జర్నల్ టైప్ ఈక్వల్ టు 7 అనేదేమో ఆ ఇనం వాల్యూ. కస్టమర్ పేమెంట్ అనేది బ్యాక్ ఎండ్లో ఎలా సేవ్ అవుతుంది, ఇనం వాల్యూస్ ఎప్పుడు న్యూమరిక్ గానే సేవ్ అవుతాయి కదా ఇనం వాల్యూతో. సో ఆ వాల్యూ చూపిస్తుంది అనమాట ఈక్వల్ టు 7 అనేది. సో ఎగ్జాక్ట్గా ఈ క్వెరీ అనేది ఎప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ లాగా ఇలా కన్వర్ట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు ఎగ్జాక్ట్గా నేను దేని మీద అయితే రేంజ్ అప్లై చేశానో ఆ వాల్యూసే వస్తున్నాయి నాకు. అండ్ దీని తర్వాత ఇట్లా మనం ఒక క్వెరీని రన్ టైంలో ఏమైనా రేంజెస్ అప్లై చేయడానికి అట్లాంటివన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నాకు వేరే రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ టేబుల్లోనే రేంజ్ అప్లై చేసేసాను. నాకు ఒకవేళ ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఫామ్ నాకు జర్నల్ టైప్ అనేది వేరే టేబుల్ నుంచి వస్తుంది ఇక్కడికి. ఇది మాస్టర్, దీనికి జర్నల్ టైప్స్ అన్నిటికీ ఒక మాస్టర్ ఫామ్ ఉంది. ఒక మాస్టర్ టేబుల్ అక్కడి నుంచే మనకి జర్నల్ టైప్స్ అన్నీ వస్తాయి. ఇఫ్ ఐ గో టు వ్యూ డీటెయిల్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఆర్ ఎల్స్ లెట్స్ ఓపెన్ ద ఫామ్ జర్నల్ టైప్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాము జర్నల్ టైప్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో. లెడ్జర్ జర్నల్ టైప్, దీనికి రిలేషన్ లేదు కాబట్టి మనకి ఇంకా వ్యూ డీటెయిల్స్ అనేది పనిచేయట్లేదు. దీనికి మామూలుగా రిలేషన్ ఇస్తే మనకి క్లియర్గా యూ కెన్ సీ దట్ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్. సో జర్నల్ టైప్ అనేది మనకి వేరే మాస్టర్ టేబుల్ నుంచి ఫెచ్ చేసుకుని ఇక్కడ డ్రాప్ డౌన్ కింద వస్తుంది. యూ కెన్ ఆల్సో ఎడిట్ అండ్ సీ దట్ వాల్యూ. జర్నల్ టైప్ ప్రెజెంట్ ఎడిటబుల్ లేదు, నేను టైం బీయింగ్కి జస్ట్ దాన్ని ఎడిటబుల్ చేస్తున్నాను. లెట్స్ సే దిస్ టేబుల్ జర్నల్ టైప్. స్టాండర్డ్లో చాలా ఫీల్డ్స్ మనకి ఎడిటబుల్ ఉండవు, కొన్ని అయితే విజిబుల్ కూడా నో ఉంటాయి. విజిబుల్ నో ఉన్నప్పుడు మనకి టేబుల్ ఓపెన్ చేసినా కూడా ఆ ఫీల్డ్ కనపడదు. ఎప్పుడైనా టేబుల్ ఓపెన్ చేసి మనకి ఆ ఫీల్డ్ కనిపించట్లేదంటే ఆ ఫీల్డ్ ప్రాపర్టీస్లో అది విజిబుల్ ఉందో లేదో చూసుకోవాలి. ఆల్సో ఎడిటబుల్ లేనప్పుడు ఎలో ఎడిట్ అలాంటివి చేంజ్ చేసుకుని మనం మాడిఫై చేసుకుని మళ్ళీ బ్యాక్కి రివర్ట్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ డైరెక్ట్లీ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జర్నల్ టైప్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ పర్టికులర్ ఫామ్లో ఒక ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ తీసుకుని దాని మీద రేంజ్ అప్లై చేయడం. ఇప్పుడు ఏంటి, నేను డైరెక్ట్ ఇందులో ఈ ఫామ్లో ఏ డేటా సోర్స్ ఉందో ఆ డేటా సోర్స్ మీద డైరెక్ట్గా రేంజ్ అప్లై చేసేసాను. బట్ ఈసారి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ లెడ్జర్ జర్నల్ టేబుల్ నుంచి దీంట్లో ఉన్న జర్నల్ టైప్కి వెళ్ళాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో హియర్, వేర్ ఇస్ ద జర్నల్ టైప్? Journal type is here. Okay. Mm, not popping up here. జర్నల్ టైప్స్ మనకి ఫ్రంట్ ఎండ్లో
It will be in the general ledger module. Let's open the general ledger module. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ టేబుల్‌లో రేంజ్ అప్లై చేయకుండా దీనికి ఇంకో టేబుల్‌ని కనెక్ట్ చేసి దాని మీద రేంజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దీని దీని నుంచి ఇంకో టేబుల్‌ని జాయిన్ చేసి ఆ సెకండరీ టేబుల్ మీద రేంజ్ అప్లై చేయాలి. అది కూడా మనం రన్ టైమ్‌లో చేయొచ్చు. క్వెరీకి ఇంకో డేటా సోర్స్ రన్ టైమ్‌లో ఒక డేటా సోర్స్‌ని యాడ్ చేయడం కూడా మనం ఎగ్జిక్యూట్ క్వెరీ నుంచి చేయొచ్చు. ఇఫ్ ఐ గో టు జర్నల్స్ ఇన్ ద సెటప్, somewhere here we should have the journal types. Let's see the journal names. Yeah. ఇవి మనకి అక్కడ ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తున్న జర్నల్ టైప్స్. ఓకే. అయితే ఈ జర్నల్సే మనకి అక్కడ డ్రాప్ డౌన్ లో వచ్చి అండ్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. యూ కెన్ గో టు దిస్ లెడ్జర్ జర్నల్ టేబుల్ ఆర్ ఈ ఫామ్ నుంచి అయినా ఓపెన్ చేసి యూ కెన్ సీ ద డ్రాప్ డౌన్. సో ఇక్కడ మనకు కనపడుతున్న ఈ జర్నల్స్ అన్నీ వచ్చేది ఈ మాస్టర్ టేబుల్ నుంచి అనమాట. అది ఫ్రంట్ ఎండ్ లో మనకి జర్నల్ నేమ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఇక్కడ కనిపిస్తున్న జర్నల్స్ నుంచి నేను జర్నల్ టైప్ ఫామ్కి వెళ్ళి అక్కడ ఏ జర్నల్ అయితే యాక్టివ్గా ఉందో ఆ జర్నల్స్ మాత్రమే చూపించాలి. ఆ జర్నల్కి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ జర్నల్స్ ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో బ్రోకర్ కానీ బడ్జెట్ కానీ ఏపీ ఇన్వాయిస్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాక్టివ్ అనేది అన్నిటికీ డిజేబుల్ ఉంది. రైట్. సో నేను ప్రజెంట్ ఒక దానికి యాక్టివ్ సెట్ చేస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్. ఓకే. సో దేనికైతే ఓకే దిస్ వన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అన్ అప్రూవల్ ఆర్ వీ కెన్ మేబీ ఎనేబుల్ అప్రూవల్ వర్క్ ఫ్లో. Sir, approval workflow configuration must be selected. Number allocation at posting. ఓకే. నంబర్ అలొకేషన్ అట్ పోస్టింగ్ అని ఒక చెక్ బాక్స్ ఉంది. రైట్. ఇది మనకి మన లెడ్జర్ జర్నల్ టేబుల్లో లేదు. అది వేరే మాస్టర్ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్లో ఉంది ఇది. ఓకే. సో ఐ వాంట్ టు అప్లై దిస్ రేంజ్ అండ్ ఫిల్టర్ ద జర్నల్స్. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి ఈ లెడ్జర్ జర్నల్ టేబుల్లో మొత్తం జర్నల్స్ ఉన్నాయి. రైట్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ టేబుల్, ఇక్కడ నాకు మొత్తం కంప్లీట్ అన్ని జర్నల్స్ ఉన్నాయి. అన్ని టైప్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక జర్నల్ టైప్ని సెలెక్ట్ చేసుకుని ఆ జర్నల్ టైప్ ఫామ్కి వెళ్తే దేనికైతే ఆ, మనం సెలెక్ట్ చేసుకున్న చెక్ బాక్స్ ఎనేబుల్ అయి ఉంటుందో ఆ జర్నల్స్ మాత్రమే ఇక్కడ డ్రాప్ డౌన్ రావాలి. అంటే ఇక్కడ నాకు 1 2 3 4 5 అని ఒక 5 జర్నల్స్ ఉంటే అందులో 1 2 3కి ఉన్న జర్నల్ టైప్కి ఏమో మనం అనుకున్న చెక్ బాక్స్ ఎనేబుల్ అయి ఉంది, వేరే వాటికేమో డిజేబుల్ ఉంది. సో నాకు దేనికైతే అది ఎనేబుల్ అయి ఉందో అవి మాత్రమే ఫిల్టర్ అవ్వాలి. అంటే నేను అప్లై చేయాల్సిన రేంజ్ ఏమో ఇంకో టేబుల్లో ఉంది, ఎక్కడ ఈ జర్నల్ టైప్ ఉన్న మాస్టర్ టేబుల్లో ఉంది. దాన్ని బట్టి నేను ఇక్కడ రికార్డ్స్ని ఫిల్టర్ చేయాలి. అంటే నేను ఈ టేబుల్కి ఆ మాస్టర్ టేబుల్ ఆ జర్నల్ టైప్స్ ఉన్న మాస్టర్ టేబుల్ని జాయిన్ చేసి దాని మీద రేంజ్ అప్లై చేయాలి. అప్పుడే నాకు ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ ఫామ్లో ఉన్న మాస్టర్ టేబుల్ ఏంటిదో చెక్ చేద్దాము. జర్నల్ నేమ్స్ ఫామ్కి వెళ్తే పర్సనలైజ్ చేస్తే ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఈజ్ లెడ్జర్ జర్నల్ నేమ్. ఓకే. సో లెడ్జర్ జర్నల్ నేమే మనకి లెడ్జర్ జర్నల్ టేబుల్లో డ్రాప్ డౌన్గా వస్తుంది. ఇఫ్ ఐ గో టు లెడ్జర్ జర్నల్ టేబుల్ అండ్ గో టు రిలేషన్స్, ఇక్కడ లెడ్జర్ జర్నల్ నేము, ఇక్కడ జర్నల్ నేము రెండు మ్యాచ్ అవుతున్నాయి మనకి. రైట్. అండ్ ఆల్సో we have one second, if I go to this, ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది. ఓకే.
Let me set this as active. ఇది యాక్టివ్ సెట్ చేస్తే ఓకే. సో ఇది ద మాస్టర్ ఫామ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ చేస్తే లెట్ మీ సీ ద టేబుల్ నేమ్. లెడ్జర్ జర్నల్ నేమ్లో జర్నల్ నేమ్. ఓకే. లెడ్జర్ జర్నల్ నేమ్లో జర్నల్ నేమ్ అండ్ అకౌంట్ టైప్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ నుంచి లెడ్జర్ జర్నల్ టేబుల్ నుంచి నేను లెడ్జర్ జర్నల్ నేమ్కి వెళ్ళి అక్కడ యాక్టివ్ ఉన్న జర్నల్ మీద రేంజ్ అప్లై చేయాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు జాయిన్ అనదర్ టేబుల్, అంటే ఇంకొక డేటా సోర్స్ని నేను యాడ్ చేయాలి. సో ప్రజెంట్ ఇప్పుడున్న జర్నల్ టైప్ మీద ఉన్న రేంజ్ తీసేస్తున్నాను. సో కస్టమర్ పేమెంట్ జర్నల్స్ని నేనేం ఫిల్టర్ చేయట్లేదు. లెడ్జర్ జర్నల్ డేటాస్ లెడ్జర్ టేబుల్ డిఎస్ ఒకటి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకో డేటా సోర్స్ తీసుకుంటున్నాను, జర్నల్ నేమ్ డిఎస్, రైట్? సో ఒక డేటా సోర్స్కి ఇంకో డేటా సోర్స్ యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఈ డేటా సోర్స్ కిందే యాడ్ డేటా సోర్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఈసారి డేటా సోర్స్ టేబుల్ యూజ్ చేయం, మనం యాడ్ డేటా సోర్స్ అనేది యూజ్ చేస్తాం. సో జర్నల్ నేమ్ డిఎస్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఉన్న డేటా సోర్స్ లెడ్జర్ టేబుల్ డిఎస్ డాట్ యాడ్ డేటా సోర్స్. నేను దీని కింద ఇంకో డేటా సోర్స్ని యాడ్ చేస్తున్నాను, ఉన్న డేటా సోర్స్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇందాక ఏం చేశాను, ఆల్రెడీ ఫామ్లో ఈ డేటా సోర్స్ ఉంది, అందుకని డేటా సోర్స్ టేబుల్ వాడాను. వాడి దాని మీద నేను రేంజెస్ అప్లై చేశాను. బట్ దిస్ టైమ్ ఐఎమ్ యాడింగ్ ఎ న్యూ డేటా సోర్స్. దానికి టేబుల్ నమ్ సెలెక్ట్ చేసుకుని నేమ్ ఆఫ్ ద టేబుల్ ఈస్ లెడ్జర్ జర్నల్ నేమ్. అండ్ దీనికి టేబుల్ లెవెల్లో రిలేషన్ ఉంది కాబట్టి we can directly write dot relations true. ఓకే, డైరెక్ట్ రిలేషన్స్ ట్రూ అని ప్లేస్ చేసేసి, ఆర్ఎల్స్ రిలేషన్స్ లేకపోతే లేదా నేను అనుకున్న పర్టికులర్ రిలేషన్ రావాలనుకుంటే ఏం చేస్తాం మనం, డైనమిక్ క్వెరీలో డాట్ యాడ్ లింక్ అని చెప్పి ఇక్కడ 2 ఫీల్డ్స్ అడుగుతుంది, ఫీల్డ్ ఐడీస్ అడుగుతుంది. పేరెంట్ ఫీల్డ్ ఏంటి, చైల్డ్ ఫీల్డ్ ఏంటి. అప్పుడు ఫీల్డ్ నమ్ ఇంకొక ఫీల్డ్ నమ్ ఇస్తాము, పేరెంట్ ఫీల్డ్ ఐడి ఈ చైల్డ్లో ఉన్న ఫీల్డ్ ఐడి, జస్ట్ లైక్ డైనమిక్ క్వెరీస్ అనమాట. ప్రజెంట్ రిలేషన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ రిలేషన్స్ ట్రూ ఇచ్చాను. అండ్ జాయిన్ మోడ్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. నాకేమైనా నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ అలాంటివి కావాలంటే జాయిన్ మోడ్ యూజ్ చేయొచ్చు. సో రన్ టైంలో నేను ఈ ఫామ్లో ఉన్న ఆల్రెడీ ఉన్న క్వెరీకి డేటా సోర్స్ని యాడ్ చేస్తున్నాను. మామూలుగా మనం డేటా సోర్స్ని యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేస్తాము, ఇక్కడ ఫామ్ డేటా సోర్స్లోకి వెళ్ళి లెడ్జర్ జర్నల్ నేమ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లెడ్జర్ జర్నల్ నేమ్కి జాయిన్ సోర్స్ ప్రాపర్టీ ఈ లెడ్జర్ జర్నల్ టేబుల్ ఇస్తాం. అప్పుడు ఈ డేటా సోర్స్ ఆ డేటా సోర్స్ లింక్ అవుతాయి. అది నార్మల్గా చేసేది. కానీ నాకు రన్ టైంలో యాడ్ అయిపోవాలి. రన్ టైంలో నేను టేబుల్స్ని యాడ్ చేసి మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఇట్లాగా మనం ఇక్కడ డేటా సోర్స్ని యాడ్ చేయకుండా త్రూ కోడ్ యాడ్ చేసుకుంటున్నాం. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అన్నమాట. అప్పుడు దీన్ని నేను కండిషనల్గా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సోర్స్ యాడ్ అవ్వడం అనేది నాకు ఓ పర్టికులర్ లీగల్ ఎంటిటీకే జరగాలనుకోండి, అప్పుడు ఫర్ కర్రీఎక్స్టీ అని పెట్టేసి ఆ, ఈ కర్రీఎక్స్టీ ఈక్వల్ టు యుఎస్ఎంఎఫ్ అని రాస్తా. అప్పుడు ఏమవుద్ది, ఈ డేటా సోర్స్ యాడ్ అవ్వడం అనేది ఓన్లీ యూఎస్ఎంఎఫ్కే జరుగుతుంది. అదే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తాను అనుకోండి, అది స్టాటిక్, ఇంకా ఫిక్స్డ్ అనమాట, దాన్ని నేను మాడిఫై చేయలేను. ఫిక్స్డ్గా అది ఇంకా ఏ లీగల్ ఎంటిటీకి వెళ్ళినా అది పనిచేస్తుంది. కానీ ఇలా ఇఫ్ కండిషన్ పెట్టుకుని నేను కండిషనల్గా యాడ్ చేశాను అనుకోండి, కరెక్ట్గా అది యూఎస్ఎంఎఫ్లో మాత్రమే ఈ డేటా సోర్స్ ఎడిషన్ అనేది జరుగుతుంది, వేరే లీగల్ ఎంటిటీస్కి జరగదు. సో అట్లా నేను కావాలనుకున్న లీగల్ ఎంటిటీస్లో చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నట్లో ఆపేసుకోవచ్చు. అలా ఇట్లా ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఓ పర్టికులర్ వాల్యూ అయితే కనుక జాయిన్ చేయి, ఇంకో పర్టికులర్ వాల్యూ అయితే అవసరం లేదు అని. సో అందుకే వీటిని డైనమిక్ క్వెరీస్ అంటాం. డైనమిక్ క్వెరీ ఎందుకు అంటే నేను డైనమిక్గా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేస్తేనేమో ఇక్కడ డైరెక్ట్ డేటా సోర్స్ లెడ్జర్ జర్నల్ నేమ్ యాడ్ చేసి దీనికి జాయిన్ సోర్స్ వాడితేనేమో అది ఫిక్స్డ్.
అది ఇంక నేను ఏ లీగల్ ఎంటిటీకి వెళ్ళినా అది ఫిక్స్డ్గా అలానే ఉంటుంది. ఇంకా రెండు ఇన్నర్ జాయిన్లు కనెక్ట్ అయిపోయి ఉంటాయి కదా, దేనికైతే దాని డిపెండెంట్ ఉంటాయో అవి మాత్రమే కనపడతాయి ఇన్నర్ జాయిన్ ప్రకారం. కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఆ జాయిన్ సోర్స్ అనేది ఓన్లీ యుఎస్ఎంఎఫ్కి మాత్రమే యాడ్ అవుతున్నారు. వేరే ఏ లీగల్ ఎంటిటీకి ఈ లెడ్జర్ జనరల్ నేమ్ అనేది యాడ్ అవ్వట్లేదు. రైట్, అట్లా నేను రన్ టైంలో దాన్ని క్వెరీని మాడిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డైనమిక్ క్వెరీ. మనం రన్ టైంలో దాన్ని రకరకాల కండిషన్స్తో మాడిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ నౌ ఓకే, ఇది తీసేద్దాము. సో ఇక్కడ లెడ్జర్ జర్నల్ నేమ్కి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ యాడింగ్ ద రేంజ్. మనం రేంజ్ అప్లై చేయాలి కదా, యాక్టివ్ బటన్ మీద రేంజ్ అప్లై చేయాలి. సో యాక్టివ్ బటన్ అనేది బ్యాక్ ఎండ్లో ఏముంది, పర్సనలైజ్ చేస్తే విల్ నో ద టైప్ ఆఫ్ ద ఫీల్డ్. ఇట్ ఈస్ అప్రూవల్ యాక్టివ్, అప్రూవ్ యాక్టివ్ ఫీల్డ్ పేరు. సో అప్రూవ్ యాక్టివ్ మీద నేను రేంజ్ అప్లై చేయాలి. రైట్, సో దిస్ డాట్ యాడ్ రేంజ్, ఇందాకలాగే రేంజ్ అప్లై చేస్తున్నా, కానీ ఇది సెకండ్ డేటా సోర్స్ మీద యాడ్ చేస్తున్నాం. ఇందాక ఏం చేసాం, డైరెక్ట్ లెడ్జర్ జర్నల్ టేబుల్ మీద ఉన్న జర్నల్ టైప్ మీద అప్లై చేశాను. ఈసారి ఏం చేశాను, ఆ జర్నల్ టైప్కి సంబంధించిన జర్నల్ నేమ్కి వెళ్ళి అక్కడ రేంజ్ అప్లై చేస్తున్నాను. రైట్, సో ఇక్కడ ఫీల్డ్ నమ్ లెడ్జర్ జర్నల్ నేమ్, లెడ్జర్ జర్నల్ నేమ్ కామా అప్రూవ్ యాక్టివ్, అప్రూవ్ యాక్టివ్, అప్రూవ్ యాక్టివ్ పెట్టి డాట్ వాల్యూ, డాట్ వాల్యూ. సో దీనికంటూ మళ్ళీ క్వెరీ రేంజ్ క్లాస్ పెట్టుకుని దాంట్లో మూవ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడే రాసేస్తున్నాను. డాట్ వాల్యూ ఆఫ్ క్వెరీ వాల్యూ. క్వెరీ వాల్యూలో నేను అది అప్రూవ్ యాక్టివ్ అనేది ఏంటి, లెడ్జర్ జర్నల్ నేమ్లో మోస్ట్లీ ఇట్ మైట్ బి ఏ నోఎస్ చెక్ బాక్స్ కాబట్టి అది ఖచ్చితంగా నోఎస్ఏ ఉంటుంది, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, ఎస్ నో అదే ఉంటుంది. యూ కెన్ ఆల్సో క్రాస్ చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్. లెడ్జర్ జర్నల్ నేమ్కి వెళ్ళి ఫీల్డ్స్లో అప్రూవ్ యాక్టివ్ ఇదే కదా ఇనమ్ ఫీల్డ్. దీని చెక్ బాక్స్లో దీని ప్రాపర్టీస్లో చూస్తే ఇట్స్ ఏ నోఎస్ ఇనమ్. సో నేను నోఎస్ పాస్ చేస్తే సరిపోతుంది. నోఎస్ ఇనమ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఓన్లీ ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే దేనికైతే టిక్ మార్క్ ఉందో ఆర్ ఆ రికార్డ్స్ మాత్రమే రావాలని చెప్తున్నాను. అండ్ ఈ రెండు ఇన్నర్ జాయిన్తో కనెక్ట్ అయినాయి కదా. ఎప్పుడైనా టూ డేటా సోర్సెస్ని జాయిన్ చేసి సెకండ్ దాని మీద వేర్ కండిషన్ అప్లై చేస్తే ఏమవుద్ది, సెకండ్ దాని మీద డేటా ఫిల్టర్ అవుతుంది, అంటే లెడ్జర్ జర్నల్ నేమ్ మీద డేటా ఫిల్టర్ అవుతుంది. దానికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే కామన్ రికార్డ్స్ రావాలి కదా. లెడ్జర్ జర్నల్ టేబుల్కి లెడ్జర్ జర్నల్ నేమ్కి రెండు కామన్ రికార్డ్స్ రావాలి. అండ్ నేను లెడ్జర్ జర్నల్ నేమ్ మీద రేంజ్ అప్లై చేశాను, సో అక్కడ ఫిల్టర్ అయిపోతాయి. అన్ని జర్నల్ నేమ్స్ రాకుండా ఏ జర్నల్స్కి అయితే యాక్టివ్ సెట్ చేస్తుందో అవి మాత్రమే వస్తాయి. అండ్ ఆ జర్నల్ టైప్ ఉన్న జర్నల్స్ మాత్రమే లెడ్జర్ జర్నల్ టేబుల్ నుంచి మనకి రిట్రీవ్ అవుతాయి. సో అట్లా మనం జర్నల్స్ని ఫిల్టర్ చేస్తున్నాం. సో బిఫోర్ దిస్ మనం వెళ్ళి మామూలుగా అసలు అక్కడ డేటా వేటికి యాక్టివ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాము. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ జర్నల్ నేమ్స్కి వెళ్తే ఇక్కడ ఐ హ్యావ్ జర్నల్ టైప్ ఎఫ్ఏసిఆర్ అని ఒక జర్నల్ టైప్ ఉంది. రైట్, లెట్ మీ సేవ్ దిస్. ఐ థింక్ దీనికి సమ్ అప్రూవల్ కావాల్సి ఉన్నట్టుంది. ట్రై టు రీఓపెన్ ద జర్నల్ నేమ్స్ అండ్ ఇందులో ఎఫ్ఏసిఆర్కి నేను యాక్టివ్ సెట్ చేస్తున్నాను అండ్ దెన్ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ అప్రూవల్. వేరే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుందాం ఇన్స్టెడ్. ఇక్కడ నంబర్ ఎలొకేషన్ అట్ పోస్టింగ్ అని ఉంది కదా, దీని మీద రేంజ్ అప్లై చేద్దాం పోనీ. అది సమ్ ఫంక్షనల్ సెటప్ కావాల్సి ఉంది దానికి. సో ఇదేముంది, ఫీల్డ్ పేరు వౌచర్, వౌచర్ ఎలొకేటెడ్ ఎట్ పోస్టింగ్. సో ఈ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ద కోడ్, ఫీల్డ్ మారుస్తున్నాను. లెట్ మీ కాపీ వన్ మోర్ టైం, కాపీ పేస్ట్. ఓకే, సో రేంజ్ నేను ఇప్పుడు వేరే ఫీల్డ్ మీద అప్లై చేశాను, యాక్టివ్ మీద కాకుండా. ఓకే,
సో ఓవరాల్‌గా ఇప్పుడు మనకైతే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఎఫ్ఏసీఆర్‌కి అయితే నేను అది యాక్టివేట్ చేశాను. వేరే వాటికైతే అది యాక్టివ్ లేదు. ఇంకా వేరే ఏమైనా జర్నల్స్ ఉన్నాయేమో మనకు తెలీదు. అయితే ఓవరాల్‌గా ఎఫ్ఏసీయూఆర్‌వి జర్నల్స్ మాత్రం కంపల్సరీ రావాలి. అంటే నేను లెడ్జర్ జర్నల్ టేబుల్‌కెళ్ళి ఇక్కడ జర్నల్ టైప్ ఎఫ్ఏసీయూఆర్ జర్నల్ నేమ్ ఎఫ్ఏసీయూఆర్. ఓకే. ఎఫ్ఏసీయూఆర్‌తో మనకి కరెక్ట్‌గా 1, 2, 3, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఈ 4 జర్నల్సే ఉన్నాయి. ఈ జర్నల్ నేమ్‌కి మ్యాచ్ అవుతూ ఏమేం జర్నల్స్ ఉన్నాయంటే ఇవి మాత్రమే ఉన్నాయి. సో, ఇవి మాత్రమే నాకిప్పుడు ఈ ఫార్మ్‌లో కనపడాలి. బికాజ్ నేను రేంజ్ అప్లై చేశాను కాబట్టి. ఇప్పుడు ఐకేసీఎస్ జర్నల్స్ ఫార్మ్ ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ఓన్లీ 4 జర్నల్స్. ఎఫ్ఏసీయూఆర్ జర్నల్ నేమ్ ఉన్నాయి మాత్రమే వచ్చినాయి మనకి. వేరే రాలేదు. దిస్ ఈస్ ద జర్నల్ నేమ్ ఫీల్డ్. జర్నల్ నేమ్ ఫీల్డ్. అవి మాత్రమే ఫిల్టర్ అయినాయి. సో, ఇట్లా నేను ఈ ఫామ్‌లో లేని డేటా సోర్స్‌ని తెచ్చుకొని దాని మీద రేంజ్ అప్లై చేశాను. దాని మీద రేంజ్ అప్లై చేసి ప్రెజెంట్ ఉన్న టేబుల్‌కి జాయిన్ చేసి ఓవరాల్‌గా ఈ లెడ్జర్స్‌ని ఫిల్టర్ చేశాననమాట. అంటే ఇప్పుడు నేను కస్ట్ టేబుల్ ఉందనుకోండి. కస్ట్ టేబుల్ ఓన్లీ బిలాంగింగ్ టు కస్టమర్ గ్రూప్ అండ్ అక్కడ డెలివరీ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ సమ్ 30 డేస్ ఉన్నది కావాలనుకోండి. కానీ నాకు ఫస్ట్ గ్రూప్ ఇందులో లేదు. సో, నేను రన్ టైమ్‌లో నేను ఆ కస్ట్ గ్రూప్ టేబుల్‌కెళ్ళి అక్కడి నుంచి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ మాస్టర్ టేబుల్‌కెళ్ళి దాని మీద రేంజ్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ ఇన్నర్ జాయిన్‌లో లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి ఏమవుతుంది కామన్‌గా ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఓవరాల్‌గా మనం అప్లై చేసిన రేంజ్ మీద ఎఫెక్ట్ లింక్ చేసుకుంటూ ఏ డేటా ఉంటే ఆ డేటానే వస్తుంది. సో, ఇప్పుడు నేను ఇది ఓన్లీ ఆహ్, యూఎస్ఎంఎఫ్‌కి మాత్రమే రన్ అవ్వాలని పెట్టాననుకోండి. Let's change the legal entity and close all these forms. లీగల్ ఎంటిటీ చేంజ్ చేస్తాము అండ్ విల్ సీ హౌ ఇట్ ఈ రేంజ్ అనేది మనకి వేరే లీగల్ ఎంటిటీస్లో పనిచేయకూడదు. లెట్స్ సి ఎఫ్ఆర్ఆర్టీలో మనకి దీని మీద సంబంధించి ఏమైనా డేటా ఉందో లేదో. ఓకే. ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీకి వచ్చాను అండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ నౌ, సో ఇక్కడ ఆ పర్టిక్యులర్ జర్నల్కి కాకుండా అన్ని జర్నల్స్ వచ్చేస్తున్నాయి. ఎఫ్ఎస్సియుఆర్ కాకుండా అన్నీ వస్తున్నాయి. బికాజ్ ఇక్కడ రేంజ్ అప్లై అవ్వలేదు. అదే యూఎస్ఎంఎఫ్లో అయితే మనకి కరెక్ట్గా దాని మీద రేంజ్ అప్లై అయింది. ఇన్ కేస్ నేను ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టి కర్రీ ఎక్స్టీ ఈక్వల్ టు ఎఫ్ఆర్ఆర్టీ అని కూడా యాడ్ చేశాను అనుకోండి. ఆర్ కర్రీ ఎక్స్టీ ఈక్వల్ టు ఎఫ్ఆర్ఆర్టీ. సో అప్పుడు ఎఫ్ఆర్ఆర్టీ మీద కూడా రేంజ్ అప్లై అవుతుంది. సో అండ్ ఎఫ్ఆర్ఆర్టీలోనేమో ఎఫ్ఎస్యుఆర్ జర్నల్ నేమ్తో ఏం జర్నల్స్ లేవు. సో ఇది ఓపెన్ చేస్తే దెర్ ఇస్ నో డేటా. ఈ ఒక్క లైన్ ఎందుకు వస్తుందంటే మనకి ఇన్సర్ట్ ఇఫ్ ఎంప్టీ ఆప్షన్ ఉంది కాబట్టి అది వస్తుంది. ఇన్సర్ట్ ఇఫ్ ఎంప్టీ నో పెట్టుకుంటే ఆ ఒక్క లైన్ కూడా చూపించదు మనకి. ఓకే. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ద ఫామ్, అక్కడ మనకి సింగిల్ ఎంటైర్ గ్రిడ్ బ్లాంక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రేంజ్ అనేది 2 లీగల్ ఎంటిటీస్కి కూడా పనిచేస్తుంది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు యుఎస్ఎంఎఫ్ అండ్ ఈ క్వెరీ ఎలా ఉందో మనం ఒకసారి బ్యాక్ ఎండ్లో చూద్దాము. లెట్స్ ప్లేస్ ఏ బ్రేక్ పాయింట్ హియర్. బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి ఈ ఫామ్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఫామ్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అవుతుంది కదా, అండ్ కర్రీ ఎక్స్టీ యూఎస్ఎంఎఫ్కి మ్యాచ్ అయింది. సో లోపలికి వచ్చింది. లెడ్జర్ జర్నల్ లెడ్జర్ జర్నల్ టేబుల్ డేటా సోర్స్ ఉంది కదా, అది నల్ ఉంది. సో ప్రజెంట్ డేటా సోర్స్ తీసుకుంది. తర్వాత దాని సెలెక్ట్ స్టేట్మెంట్ మనకి ఇలా కనిపిస్తుంది, సెలెక్ట్ లెడ్జర్ జర్నల్ టేబుల్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాం, ఇంకో డేటా సోర్స్ యాడ్ చేస్తున్నాం. ఇంకో డేటా సోర్స్ యాడ్ చేసినప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మనము లెడ్జర్ జర్నల్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఓవరాల్గా ఈ రెండింటిని జాయిన్ చేసాం, రిలేషన్స్ ట్రూ చేసాం కదా. సో బోత్ గాట్ లింక్. ఇక్కడ వేర్ కండిషన్ క్లియర్గా టేబుల్లో ఉన్న రిలేషన్ని తీసుకుని ఆటోమేటిక్గా అది లింక్ అవుతుంది. ఆల్సో పోస్టింగ్ మీద మనం ఎస్ పెట్టాం కదా, అది కూడా వస్తుంది.
ఇఫ్ ఐ సీ దిస్ క్లియర్లీ వీ కెన్ ఈ క్వెరీలోకి ఇంకా కాపీ అవ్వలేదు, క్యూ నల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం బిల్డ్ అయిన క్వెరీ చూస్తే మనకి ఇట్లా ఉంది, రైట్. ఒక మేబీ ఐ ఓపెన్ స్నిప్పింగ్ టూల్ ఇన్ దిస్, ఆర్ అది మీకు యాడ్ వాచ్లో అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ వాచ్లో యాడ్ చేస్తే యూ కెన్ క్లియర్లీ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్. ఇది కాపీ చేద్దాము. కాపీ సెలెక్టెడ్ లైన్, దాన్ని తీసుకుని నోట్ ప్యాడ్లో పెడితే మనం క్లియర్గా చూడొచ్చు ఆ క్వెరీ ఏంటి అనేది. ప్లేసింగ్ ఇట్ ఇన్ a notepad. So this is the query. Cut the remaining part తీసేస్తున్నాను. Let's paste it. So join view font size కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను to make it more visible for you. Make it to 2020. అండ్ కండిషన్ కిందకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు క్వెరీ ఏం చేస్తుంది, ఓవరాల్గా మనం చేసింది ఏంటి, లెడ్జర్ జర్నల్ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని జాయిన్, ఇన్నర్ జాయిన్ విత్ లెడ్జర్ జర్నల్ నేమ్, లెడ్జర్ జర్నల్ నేమ్ని జాయిన్ చేసుకుని, ఈ డేటా సోర్స్ ఫామ్ డేటా సోర్స్లో లేదు కానీ త్రూ రన్ టైమ్ దీన్ని జాయిన్ చేసి రిలేషన్స్ ట్రూ పెట్టాం కదా, సో టేబుల్ లెవెల్లో ఉన్న రిలేషన్ ఆటోమేటిక్గా తీసుకుంది ఆన్ లెడ్జర్ జర్నల్ టేబుల్లో ఉన్న జర్నల్ నేము అండ్ లెడ్జర్ జర్నల్ నేమ్లో ఉన్న జర్నల్ నేమ్ రెండు మ్యాచ్ చేసుకుని, అండ్ మనం ఇంకో కండిషన్ ఏం యాడ్ చేసాము, వౌచర్ అలొకేటెడ్ పోస్టింగ్లో ఎస్ ఉండాలని చెప్పాం. సో ఆ జర్నల్స్ మాత్రమే రావాలని చెప్పాం. సో ఇట్లా ఓవరాల్గా క్వెరీ అంతా మనం ఏదైతే బిల్డ్ చేసామో ఆ క్వెరీ ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్, ఓన్లీ అదే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకో జర్నల్ కూడా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ జర్నల్ కూడా మనకి వస్తుంది. లెట్స్ గో టు జర్నల్ నేమ్స్. ఎఫ్ఏసియుఆర్ ఒకటే సెలెక్ట్ చేశాను కదా, ఎఫ్ఏసియుఆర్తో పాటు నేను ఇంకో జర్నల్ని కూడా యాడ్ చేశాను అనుకోండి, ఆ జర్నల్ కూడా మనకి అవుట్పుట్లో వస్తుంది. లెట్ మీ షో యూ. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ జర్నల్ నేమ్స్కి వెళ్ళి, ఇక్కడ యాక్చువల్లీ మనకి వ్యూ డీటెయిల్స్ వర్క్ అవ్వాలి. ఇక్కడ ఏదో రిలేషన్ ఇష్యూ ఉండి మనకి పాపప్ అవట్లేదు. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ సింక్ ఇష్యూ. ఇందులో మనకి జర్నల్ నేమ్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి జర్నల్ నేమ్స్. సో ఇందులో నేను ఓన్లీ ఎఫ్ఏసియుఆర్కి మాత్రమే ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ఇంకొక జర్నల్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. మేబీ జనరల్ జర్నల్ని కూడా యాక్టివ్ చేద్దాం. సో దీనికి కూడా నేను వౌచర్ నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ ఎట్ పోస్టింగ్ ఉంది, ఇది కూడా ఎనేబుల్ చేస్తున్నాను. సో టోటల్ 2 జర్నల్స్ ఇప్పుడు మనకి అప్లై చేసిన రేంజ్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫామ్, ఐ షుడ్ బి ఏబుల్ టు సీ జర్నల్స్ బిలాంగింగ్ టు దీస్ 2 జర్నల్ నేమ్స్. ఒకటి ఎఫ్ఏసియుఆర్, ఇంకోటి జనరల్ జర్నల్. ఇక్కడ క్వెరీలో కూడా మనకి 2 కండిషన్స్ కనపడతాయి. ఇప్పుడు నాకు ఎఫ్ఏసియుఆర్ కనిపిస్తుంది, ఇంకా జనరల్ జర్నల్ కూడా కనిపిస్తుంది. అలా 2 వాల్యూస్ వస్తున్నాయి. ఈ 2 మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. రేంజ్ అప్లై చేసాం కదా, సో ఇలా ఫిల్టర్డ్ వాల్యూస్ కనిపిస్తాయి మనకి. అండ్ ఆల్సో ఇంకొక మోడిఫికేషన్ మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఇలా ఫిక్స్డ్గా కాదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ డైనమిక్ అనుకున్నాను అనుకోండి, నేనేం చేస్తానంటే ఐ లెట్ మీ రివర్ట్ బ్యాక్ దిస్. ఈ యుఎస్ఎంఎఫ్ కండిషన్ ఇది తీసేస్తున్నా ప్రెసెంట్, ఓన్లీ యుఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలోనే ప్లే చేద్దాము. అండ్ ఈ రేంజెస్ అన్ని తీసేస్తున్నాను. ఇంకో సెకండ్ డేటా సోర్స్ మీద రేంజ్ అప్లై చేసాం కదా, ఐఎమ్ రిమూవింగ్ దట్. లెట్స్ ప్లే విత్ లెడ్జర్ జర్నల్ టేబుల్ ఓన్లీ నౌ. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా
ఫామ్‌లో పైన ఒక చెక్ బాక్స్ యాడ్ చేయాలి. నాట్ ఎ చెక్ బాక్స్, ఒక డ్రాప్ డౌన్ వాల్యూ. ఇప్పుడు నాకిక్కడ మామూలుగా అన్ని జర్నల్స్ కనపడుతున్నాయి కదా! ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్‌గా రేంజ్ తీసేసాను కాబట్టి. దీనిపైన నేనొక జర్నల్ టైప్ ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందులో నేను ఏ జర్నల్ టైప్ సెలెక్ట్ చేస్తే ఆ డేటా మాత్రమే ఇక్కడ పాపులేట్ అవ్వాలి. సో, దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక కాంబో బాక్స్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. చెక్ బాక్స్‌కైతే మనం చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేస్తాము. కానీ మల్టిపుల్ ఇనమ్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం కాంబో బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంబో బాక్స్ అంటే మనకి ఇనమ్‌లో మల్టిపుల్ వాల్యూస్ డ్రాప్ డౌన్ వస్తుంది కదా! అట్లా వస్తుంది. ఈవెన్ నోయెస్‌ని కూడా కాంబో బాక్స్‌లో ఇస్తే డ్రాప్ డౌన్‌లో మనకి నోయెస్ అని డ్రాప్ డౌన్ వస్తుంది. సో, కాంబో బాక్స్ అనేది మనకి ఇనమ్ టైప్ కంట్రోల్‌కి యూజ్ చేసేదనమాట. సో, అయితే ఇందులో ఇనమ్ టైప్ ఏంటి మనది? జర్నల్ టైప్స్ అని ఉంది. లెడ్జర్ జర్నల్ టైప్. రైట్? సో, ఇక్కడ ఆ టైప్‌ని సెలెక్ట్ చేసుకుంటే లెడ్జర్ జర్నల్ టైప్. ఓకే. లెడ్జర్ జర్నల్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెట్ లేబుల్ ఆల్సో జర్నల్ టైప్ అని. సో, ఇప్పుడు ఇది సేవ్ చేస్తే ఇఫ్ ఐ ఓపెన్ ద ఫార్మ్ నాకిక్కడ పైన ఒక ఫీల్డ్ వచ్చింది జర్నల్ టైప్. సో, ఇందులో నాకు అన్ని జర్నల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఇక్కడ కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇమ్మీడియేట్‌గా నాకిక్కడ కస్టమర్ పేమెంట్ జర్నల్స్ మాత్రమే కనపడాలి. డైలీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ డైలీవే రావాలి. అండ్ వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే రావాలి. ఎఫ్ఎస్‌సిఆర్ సెలెక్ట్ చేసుకున్నా, వేరే టైప్ సెలెక్ట్ చేసుకున్నా అవి మాత్రమే రావాలి. ఓకే. ఎఫ్ఎస్‌సిఆర్ ఇస్ ఎ జర్నల్ నేమ్. ఇదేమో జర్నల్ టైప్ మీద అప్లై చేస్తున్నాను. సో, అట్లా ఈ రిక్వైర్మెంట్‌కి మనం ఏం చేయాలంటే వీ హావ్ టు అప్లై రేంజ్ ఆన్ ద జర్నల్ టైప్. సో, సేమ్ ఇందులో ఉన్న డేటా సోర్స్‌ని తీసుకుంటున్నాను. డేటా సోర్స్‌ని ఆర్ ఎల్స్ లెట్ దిస్ బి దేర్. ఈ డేటా సోర్స్‌లో డాట్ నేను రేంజ్ ఏ ఫీల్డ్ మీద అప్లై చేయాలో ఆ ఫీల్డ్‌ని పాస్ చేయాలి. ఫీల్డ్ నమ్ ఆఫ్ ఫీల్డ్ నమ్ ఆఫ్ లెడ్జర్ జర్నల్ టేబుల్. ఏ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేస్తున్నాం మనం? జర్నల్ టైప్ మీద. రైట్? సో, జర్నల్ టైప్ మీద రేంజ్ అప్లై చేసి వాల్యూ మాత్రం ఏం వాల్యూ పాస్ చేయాలి? నేను పైన కాంబో బాక్స్‌లో ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఆ వాల్యూ పాస్ చేయాలి నేను. రైట్? క్వెరీ వాల్యూ సెలెక్ట్ చేసుకొని వాట్ ఐ విల్ డూ ఈస్ ఆహ్, డిజైన్‌లో ఎప్పుడైనా మనం ఒక పర్టిక్యులర్ కంట్రోల్ ఇదొక కంట్రోల్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు కూడా నేను జర్నల్ టైప్ అని పెడతాను. సో, జర్నల్ టైప్ ఈజ్ మై కంట్రోల్. ఈ కంట్రోల్‌ని మనం కోడింగ్‌లో కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు జర్నల్ టైప్ అనిచ్చి నేను డాట్ అంటే ఇప్పుడేం రావట్లేదు. బికాజ్ ఇదేం డిక్లేర్ అవ్వలేదు. మనం వేరియబుల్స్ కానీ, క్లాసెస్ కానీ వీటన్నిటికి డాట్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి. బికాజ్ అది ఒక క్లాస్ రికగ్నైజ్ చేస్తది. కానీ ఈ కంట్రోల్‌ని సిస్టమ్ రికగ్నైజ్ చేయలేదు. సో, అందుకే దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఆటో డిక్లరేషన్. దీని గురించి ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా అడుగుతారు. హౌ విల్ యూ యూజ్ ఏ ఫార్మ్ డిజైన్ కంట్రోల్ ఇన్ కోడింగ్? ఎక్స్‌ప్రెస్ ప్లస్‌లో మనం ఒక డిజైన్ కంట్రోల్‌ని కాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికున్న ఆటో డిక్లరేషన్ ప్రాపర్టీ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత ఈ జర్నల్ టైప్ డాట్ అని ఇస్తే మనకి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డ్రాప్ డౌన్‌లో వస్తాయి. ఐయామ్ సేవింగ్ దిస్ అండ్ జర్నల్ టైప్ సెలెక్ట్ చేస్తే దీనికి ప్రాపర్టీస్ ఏమున్నాయి? విజిబుల్, ఎలో ఎడిట్, లెఫ్ట్, టాప్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ నేను డాట్ అని ఇస్తే రౌండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హాస్ బీన్ స్పెసిఫైడ్. ఓకే. ఈ లైన్ కమెంట్ చేద్దాము. ఇది ఇంకా బిల్డ్ అవ్వలేదు కదా! సో, లెట్స్ కంపైల్ అండ్ జర్నల్ టైప్‌లో ఇప్పుడు నేను డాట్ అని ఇస్తే నాకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజిబుల్ ఉంది. విజిబుల్ ఐ యామ్ ఏబుల్ టు సీ. ఆర్ ఎల్స్ స్కిప్ అని ఒక ప్రాపర్టీ కనపడుతుంది ఇక్కడ. స్కిప్. స్కిప్ అనే ప్రాపర్టీ కూడా వచ్చింది. అలానే బోల్డ్ అని కనపడుతుంది ఇక్కడ. బోల్డ్. బోల్డ్, ఫాంట్ ఇట్లా లేబుల్ ఏది కావాలంటే అది ఎనీథింగ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ దిస్ కంట్రోల్. ఈ కంట్రోల్‌కున్న ఏ ప్రాపర్టీనైనా త్రూ కోడ్ కాల్ చేసుకోవాలంటే
ఫస్ట్ థింగ్ ఆ ప్రాపర్టీకి ఆటో డిక్లరేషన్ ఎస్ పెట్టుకోవాలి. తర్వాత అందులో కొన్ని ప్రాపర్టీస్తో పాటు మెథడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఎస్టీఆర్. వాల్యూ ఎస్టీఆర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేస్తుందో ఆ వాల్యూని ఫెచ్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఇదే కదా. ఈ ఇనమ్ వాల్యూలో ఈ పైన కనపడుతున్న చెక్ బాక్స్లో ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని మనం ఫెచ్ చేసుకుని ఇక్కడ రేంజ్గా పాస్ చేయాలి. ఎందుకంటే నేను డైలీ సెలెక్ట్ చేసుకుంటే డైలీవి కనపడాలి, కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ పేమెంట్వి కనపడాలి. సో అందుకని ఇక్కడ జర్నల్ టైప్ ఇచ్చి డాట్ వాల్యూ ఎస్టీఆర్ అని ఇస్తే దాంట్లో ఏ వాల్యూ సెలెక్ట్ అయ్యి ఉందో ఆ వాల్యూ వస్తుంది. రైట్, అప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్కి సంబంధించిన డేటా మాత్రమే కనిపిస్తుంది. సో ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది ఒకసారి హిట్ అవుతుంది కదా. సో ఓపెన్ చేయగానే నాకు ఈ జర్నల్ టైప్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ దానికి రేంజ్గా పాస్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ బై డిఫాల్ట్ దాంట్లో మనకి జర్నల్ టైప్ డైలీ ఉంది. రైట్, ఇఫ్ ఐ సెలెక్ట్ ఓపెన్ ద ఫామ్, నాకు డైలీ ఉంది. సో ఆటోమేటిక్గా నాకు డైలీవి ఫిల్టర్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను కస్టమర్ పేమెంట్ చూద్దాం అనుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ క్వెరీలో ఇంకా బ్రేక్ పాయింట్ సెట్ చేసి ఉంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని కస్టమర్ పేమెంట్కి మారుస్తున్నా. కస్టమర్ పేమెంట్ మార్చగానే నాకు ఎగ్జిక్యూట్ క్వెరీ హిట్ అవ్వలేదు. ఎందుకని? ఇది ఇది మార్చినప్పుడు దీని మాడిఫైడ్ కాల్ అవుతుంది కానీ ఎగ్జిక్యూట్ క్వెరీ కాల్ అవ్వదు కదా. ఎగ్జిక్యూట్ క్వెరీ కాల్ అయితేనే నేను ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నానో ఆ రేంజ్ అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ క్వెరీ కాల్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ క్వెరీ కాల్ అవ్వాలంటే మనం ఈ వాల్యూ మాడిఫై చేసినప్పుడు మనమే ఆ ఎగ్జిక్యూట్ క్వెరీని ట్రిగ్గర్ చేయాలి. అప్పుడే అది క్వెరీ రన్ అయ్యి ఆ డేటా ఫెచ్ చేస్తుంది. సో ఈ కాంబో బాక్స్లో వాల్యూ మార్చినప్పుడు మనకి కాల్ అయ్యే మెథడ్ ఏంటి? ఓవర్ రైడ్ మెథడ్ మాడిఫైడ్ ట్రిగ్గర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ ద లాజిక్ ఇన్ మాడిఫైడ్ మెథడ్ ఆఫ్ ద కంట్రోల్. అండ్ అక్కడి నుంచి నేను ఏం రాస్తున్నానంటే క్వెరీని మళ్ళీ రన్ చేయమంటున్నాను. నేను ఇప్పుడు లేటెస్ట్ వాల్యూ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఆ సెలెక్ట్ చేసుకున్న వాల్యూనే నేను ఎగ్జిక్యూట్ క్వెరీలో రేంజ్గా పాస్ చేస్తున్నాను. అంటే ఈ ఎగ్జిక్యూట్ క్వెరీ మళ్ళీ రన్ అవ్వాలి. సో ఇది మళ్ళీ రన్ అవ్వడం కోసం నేను మాడిఫైడ్ ఫీల్డ్లో ఆ డేటా సోర్స్ని కాల్ చేసి లైక్ లెడ్జర్ జర్నల్ టేబుల్. ఇది లెడ్జర్ జర్నల్ టేబుల్ అంటే ఇందులో డేటా సోర్స్ సెలెక్ట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న యాక్టివ్ రికార్డ్ వస్తుంది. సో దీంట్లో డాట్ ఎగ్జిక్యూట్ క్వెరీ అంటే మనకి రాదు. సో ఎప్పుడైనా డేటా సోర్స్ ప్రాపర్టీస్ కానీ డేటా సోర్స్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ _ds అని ఇవ్వాలి. అప్పుడు అది డేటా సోర్స్ని రిప్రజెంట్ చేసినట్టు. అప్పుడు ఎగ్జిక్యూట్ క్వెరీని కాల్ చేస్తే దాంట్లో ఉన్న మెథడ్ని ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం నేను దీంట్లో ఏ వాల్యూ మాడిఫై చేసినా వెంటనే ఎగ్జిక్యూట్ క్వెరీని కాల్ చేస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీ నుంచి ఇక్కడికి వస్తుంది. టేబుల్ ఎగ్జిక్యూట్ క్వెరీకి వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది? రేంజ్ అప్లై చేసుకుని నేను సెలెక్ట్ చేసుకున్న కంట్రోల్లో ఏం వాల్యూ అయితే సెలెక్ట్ చేసిందో ఆ వాల్యూ రేంజ్గా అప్లై అవుతుంది. సో లెట్స్ సీ హౌ దిస్ వన్ వర్క్స్ నౌ. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కరెంట్ ఏం సెట్ చేసిందో అదే రేంజ్ అప్లై అయిపోతుంది. డైలీ సెట్ చేసింది కాబట్టి డైలీ వచ్చేస్తుంది. కానీ నేను దీన్ని మాడిఫై చేసి ఇప్పుడు కస్టమర్ పేమెంట్ అని సెట్ చేస్తున్నాను. కస్టమర్ పేమెంట్ అని సెట్ చేయగానే ఫస్ట్ మాడిఫైడ్ ఫీల్డ్ కాల్ అయింది. మాడిఫైడ్ కాల్ అయ్యి ఇక్కడి నుంచి టేబుల్కున్న ఎగ్జిక్యూట్ క్వెరీ రన్ అవుతుంది. లెడ్జర్ జర్నల్ టేబుల్లో ఉన్న ఎగ్జిక్యూట్ ఫోర్స్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఈ మెథడ్ ట్రిగ్గర్ అయ్యి దీంట్లో ఈ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై అవుతుంది అన్నమాట. సో ఇఫ్ ఐ రన్ దిస్, రేంజ్ యాడ్ అవుతుంది. రేంజ్ యాడ్ అయ్యి జర్నల్ టైప్ మీద ఈ పర్టికులర్ వాల్యూ రేంజ్ అప్లై అవుతుంది. అండ్ క్వెరీలో కూడా మనం చూస్తే క్యూ మీద ఇఫ్ యూ ప్లేస్ ది కర్సర్ ఇక్కడ ఏమంటుంది? వేర్ కండిషన్లో లెడ్జర్ జర్నల్ టైప్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ క్వెరీని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాడ్ రేంజ్ అనేది ఏం చేసింది? ఆల్రెడీ ఉన్న రేంజ్ని అలానే ఉంచి ఇంకొక రేంజ్ని అప్లై చేసింది. ఇక్కడ చూడండి, జర్నల్ టైప్ ఈక్వల్ టు 0 ఉంది అండ్ జర్నల్ టైప్ ఈక్వల్ టు 7 ఉంది. 2 రేంజెస్ ఉన్నాయి. బికాజ్ యాడ్ రేంజ్ అనేది ఏం చేస్తుంది? ఆల్రెడీ ఒక రేంజ్ ఉంది ఈ క్వెరీలో. బికాజ్ ఈ ఫామ్ క్లోజ్ అయిపోలేదు కదా, ఓపెన్లోనే ఉంది, అంటే రన్ టైంలో ఉంది ఇది.
సో, ఆల్రెడీ ఒక రేంజ్ ఉంది. దానిపైన ఇంకొక రేంజ్ యాడ్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ రేంజ్‌ని తీయలేదు. సో, అందుకని టోటల్ మనం 2 రేంజెస్ అప్లై చేసినట్టు. సో, ఇక్కడ నాకు ఓపెన్ చేస్తే నాకు డైలీవి కనపడుతున్నాయి. అండ్ కస్టమర్ పేమెంట్ గూడా కనిపిస్తుంది. రైట్? ఇట్లా 2 కనపడుతున్నాయి. 2 అంటే జర్నల్ టైప్ ఈక్వల్ టు 0వి వస్తున్నాయి. అండ్ జర్నల్ టైప్ ఈక్వల్ టు 7వి 2 వస్తున్నాయి. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ కస్టమర్ పేమెంటే రావాలి. అండ్ ఇప్పుడు నేను ఇంకొక టైప్ సెలెక్ట్ చేసుకున్నాననుకోండి, ఇంకొక రేంజ్ యాడ్ అవుతది. సో, రన్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు క్వెరీలోకెళ్ళి చూస్తే టోటల్ 3 రేంజెస్ యాడ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ అవ్వగానే డైలీ అనే రేంజ్ యాడ్ అయింది. తర్వాత నేను కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈక్వల్ టు 7 అయింది. ఇప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేశానుగా ఈక్వల్ టు 20 అయింది. జర్నల్ టైప్ ఈక్వల్ 20. టోటల్ 3 రేంజెస్ యాడ్ అయినాయి. సో, ఎవ్రీ టైమ్ సెలెక్ట్ చేసుకుంటుంటే రేంజెస్ యాడ్ అవుతున్నాయి. ఉన్న రేంజెస్ పోవట్లేదు. సో, దీనికి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఉన్న రేంజ్‌ని క్లియర్ చేసుకోవాలి. రేంజ్‌ని క్లియర్ చేసుకొని అప్పుడు కొత్త రేంజ్‌ని అప్లై చేసుకోవాలి. సో, to clear the range, we have to call the clear range method. సో, ఇక్కడ ఈ డేటా సోర్స్ డాట్ క్లియర్ రేంజ్ అని ఉంటుంది. క్లియర్ రేంజ్. క్లియర్ రేంజ్‌కేమో మనం ఫీల్డ్ చెప్పాలి. ఓ పర్టిక్యులర్ ఫీల్డ్ మీద మీరు రేంజ్ తీసేయాలనుకోండి. అంటే జర్నల్ టైప్ మీద ఉన్న రేంజ్ తీసేయాలి. నేను అట్ ద సేమ్ టైమ్ డేట్ మీద ఒక రేంజ్ అప్లై చేశా. అది మాత్రం ఉండాలి. ఓన్లీ జర్నల్ టైప్ మీద మాత్రమే పోవాలి. అప్పుడు క్లియర్ రేంజ్ వాడతాం. లేదు, నాకు అన్ని ఫీల్డ్స్ మీద రేంజెస్ పోవాలి అనుకుంటే క్లియర్ రేంజెస్ వాడతాం. సో, ఈ పర్టిక్యులర్ కేస్‌లో నేను క్లియర్ రేంజ్ యూజ్ చేస్తున్నాను. డాట్ క్లియర్ రేంజ్ అని చెప్పి దానికి ఇన్పుట్ ఏంటి ఫీల్డ్ ఐడి పాస్ చేయాలి. సో, ఫీల్డ్ నమ్ యూజ్ చేసి ఐయామ్ పాసింగ్ ద ఫీల్డ్ ఫ్రమ్ విచ్ ఐ హావ్ టు రిమూవ్ ద రేంజ్. అది జర్నల్ టైప్. సో, ఎవ్రీ టైమ్ నేను రేంజ్‌ని క్లియర్ చేసి రేంజ్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే పాత రేంజెస్ పోయి కొత్త రేంజెస్ మాత్రమే వస్తాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఫార్మ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫ్రెష్‌లీ, సో, ఫస్ట్ ఫార్మ్ ఓపెన్ అవ్వగానే మనకి రేంజ్ క్లియర్ అవుతుంది. అండ్ డైలీ రేంజ్ అప్లై అవుతుంది. ఫస్ట్ బై డిఫాల్ట్ ఓపెన్ చేసేసరికి ఫార్మ్‌లో డైలీ అని ఉంటుంది కదా! సో, ఆ డైలీ అనే రేంజ్ అప్లై అవుతుంది. సో, డైలీకేమో వాల్యూ వచ్చి 0. సో, ఇక్కడ క్యూ మీద చూడండి వేర్ కండిషన్‌లో జర్నల్ టైప్ ఈక్వల్ టు 0 ఉంది. రైట్? ఇప్పుడు నేను ఫార్మ్‌లో ఇంకో టైప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ పేమెంట్. వేర్ ఈస్ దిస్ కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ చూడండి డైలీయే డిస్‌ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నేను కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కస్టమర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోగానే అది మోడిఫై అయింది కదా! ఆ పర్టిక్యులర్ చెక్ బాక్స్ మోడిఫై అయింది కాబట్టి మోడిఫై ట్రిగ్గర్ అయింది. ఇక్కడి నుంచి నేను ఆ డేటా సోర్స్‌కున్న ఎగ్జిక్యూట్ క్వెరీ మళ్ళీ రన్ అవ్వమని చెప్తున్నాను. లేటెస్ట్ చేంజెస్ అప్లై చేశాను కదా! సో, క్వెరీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాల్యూస్ తీసుకురమ్మని చెప్తున్నాను. సో, ఇక్కడికొస్తే మళ్ళీ లెడ్జర్ జర్నల్ టేబుల్ మీద మళ్ళీ క్లియర్ రేంజ్ అయింది. క్యూలో చూస్తే క్యూ ఈస్ బ్లాంక్ నౌ. అండ్ ఇప్పుడు జర్నల్ టైప్ మీద నేను కొత్త రేంజ్ అప్లై చేశాను. సో, నౌ సీ ఇందాకడలాగా మనకి జర్నల్ టైప్ ఈక్వల్ టు 7 ఉంది. జర్నల్ టైప్ ఈక్వల్ టు 0 అండ్ జర్నల్ టైప్ ఈక్వల్ టు 7 అని అట్లా రాలేదు. ఒకటే వచ్చింది. బికాస్ క్లియర్ రేంజ్ ఏం చేసింది? పాతది జర్నల్ టైప్ ఈక్వల్ టు 0 అనేది రిమూవ్ చేసేసి ఫ్రెష్‌గా రేంజ్ యాడ్ చేసుకుంది. సో, పాత రేంజెస్ పోయినాయి. సో, ఇప్పుడు నాకిక్కడ ఓన్లీ కస్టమర్ పేమెంట్‌వి మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. ఇమ్మీడియేట్‌లీ బ్రాట్ ఓన్లీ కస్టమర్ పేమెంట్. అట్లా మనము మారుస్తా ఉంటే పాత రేంజెస్ పోయి ఓన్లీ కొత్త రేంజెస్ మాత్రమే అప్లై అవుతాయి. లెట్ మీ రిమూవ్ దిస్ బ్రేక్ పాయింట్. క్లియర్‌గా కొన్ని వాల్యూస్ మోడిఫై చేస్తూ చూద్దాం. ఆహ్, ఇప్పుడు మళ్ళీ డైలీ సెలెక్ట్ చేస్తున్నాను. డైలీ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఓన్లీ డైలీవి మాత్రమే వస్తున్నాయి డేటా. రైట్? పాత రేంజ్ అప్లై అవ్వల. కొత్త రేంజ్ మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ దీని నుంచి వెండర్ ఇన్వాయిస్ పూల్‌కెళ్తున్నాను. ఒకటే జర్నల్ ఉంది. దానికి మ్యాచ్ అవుతూ.
అండ్ ఐ వెంట్ ఇన్ టు ఎలకేషన్కి 2 రికార్డ్స్ ఉన్నాయి. పాత రేంజెస్ యాడ్ అవ్వకుండా అవి క్లియర్ అవుతూ కొత్త కొత్త రేంజెస్ మాత్రమే వస్తున్నాయి. సో ఇట్లా మనం క్లియర్ రేంజెస్ అనేది యూజ్ చేయాలి. ఆల్ టుగెదర్ మొత్తం అన్ని ఫీల్డ్స్ మీద రేంజెస్ పోవాలంటే డైరెక్ట్ క్లియర్ రేంజెస్ అని మెథడ్ కాల్ చేస్తే సరిపోతుంది. దానికి ఫీల్డ్ ఐడి కూడా పాస్ చేయక్కర్లా. క్లియర్ రేంజ్ అనేది ఒక ఫీల్డ్ మీద రేంజ్ పోవడం కోసం. ఇట్లా మనం వేరే డేట్ ఫీల్డ్స్ మీద కూడా రేంజ్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫీల్డ్ ఫామ్ లెవెల్‌లో రివర్స్ డేట్ అని ఒక ఫీల్డ్ ఉంది. రైట్? రివర్స్ డేట్ మీద నేను ఓన్లీ ఆహ్, రివర్స్ డేట్‌లో నేనేం చేశాను